సర్కార్పై ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్. రేవంత్ రెడ్డి సర్కార్పై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతుల్ని బలి చేయొద్దని వారిపై వేధింపులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. బాధితులు శనివారం కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆగు ఈ ఏం రాసింది ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి సర్కార్పై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను బలి చేయొద్దని వారిపై వేధింపులు. ఈ అర్థం పర్థం లేకుండా ఏమన్నా సెట్ అవుతుందా? వారిపై వేధింపులు వారిని వేధించొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. వేధించొద్దని ఈ వేధింపులను రాసి ఇక్కడ ఏం సెట్ కాకుండా జిల్లా కలెక్టర్ ఎస్పీని ఆదేశించారు. బాధితులు శనివారం కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఓకే, ఇప్పుడు ఇటు ఎస్టీ కమిషను ఇటు సర్కార్పై ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ రెండు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తున్నది. బక్కా జెడ్సన్ కూడా ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిండు. బక్కా జెడ్సన్ గారు కూడా ఏది కాంగ్రెస్ నుండి ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నారు. కాంగ్రెస్ నుండి బహిష్కృత నేతగా ఉన్న బక్కా జెడ్సన్ కూడా ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేసినట్టు కనబడుతుంది. అయితే దయచేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు లేదా ఎస్టీ జాతీయ కమిషన్ కావచ్చు, దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మీ ప్రజలు ఈ సర్కార్ మీద పోరాడి జైలపాలై సర్వస్వాన్ని పోగొట్టుకున్న తీరు కనబడుతుంది. కాబట్టి మీరు సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం మెడలు వంచాలి, ఈ ప్రభుత్వం పెద్దల మెడలు వంచి ఈ సామాన్యులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ఎస్సీ ఎస్టీ కమిషన్లు పెట్టింది ఈ ఎస్సీ ప్రజలకు ఎస్టీ ప్రజలకు మీరు న్యాయం చేస్తారేమో, వాళ్ళ పెద్దలుగా మీరు ఇక్కడుండి వాళ్ళ బాగోగులు చూస్తారేమన్న ఆశతోటి పెట్టింది. కాబట్టి మీరు సీరియస్గా దీన్ని తీసుకోవాలని కోరుతున్నాం.